రాఘవేంద్ర స్వాముల వారు మొత్తం 4 అవతారాలను చేసినటువంటి ఒక మహాయోగి ఆయన శంకుకర్ణ అనేటువంటి కర్మజ దేవుడు. ఈ శంకుకర్ణుడి కర్తవ్యం ఏమిటి అంటే, బ్రహ్మదేవుడు పూజ చేసేటువంటి సమయములో ఆయనకి పుష్పాలు, తులసి ఇలాంటివంటిది అందిస్తూ పూజకు సహాయం చేసేటువంటి ఒక కార్యములో మగ్నమైనటువంటి దేవుడు ఈ శంకుకర్ణుడు. ఒకసారి బ్రహ్మదేవుడు ఇప్పుడు రాఘవేంద్ర స్వాముల వారి మఠములో విరాజించుతున్నటువంటి మూలరామ ప్రతిమ ఉన్నదో ఆ మూలరామ దేవుణ్ణి పూజ చేస్తూ ఉన్నాడు. ఈ మూర్తిని తయారు చేసింది విశ్వకర్ముడు. దీన్ని బ్రహ్మదేవుడు పూజించినాడు, దశరథుడు పూజించినాడు, ఇక్ష్వాకు మహారాజు, దశరథుడు అందరూ పూజ చేసిన తర్వాత సహజంగా లోక శిక్షణ కొరకు శ్రీరామచంద్రుడు కూడా ఈ మూలరామచంద్ర దేవుణ్ణి పూజించినాడు. ఈ మూలరామదేవుని పూజ చూస్తూ మరియు పక్కలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటే దాన్ని వింటూ పూజకు సహాయం చేసేటువంటి కర్తవ్యంలో విముఖుడైనాడు ఎవరు? శంకుకర్ణుడు. అప్పుడు బ్రహ్మదేవుడు వరరూపమైనటువంటి ఒక శాపాన్ని ఇస్తాడు శంకుకర్ణుడికి, నువ్వు భూతలంలో దైత్యయోనిలో జనించు అని. దైత్యయోని అంటే దైత్య సంసారము, హిరణ్యకశిపుని యొక్క కొడుకుగా. అప్పుడు శంకుకర్ణుడు 4 అవతారాలను చేస్తాడు.